సో మొత్తానికి అయితే టాస్ అయితే వాళ్ళు గెలుచుకున్నారు, మన ఓడిపోయింది. ఐ మీన్ వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. సో మన వాళ్ళు ఫీల్డింగ్ ఎలా చేస్తారో చెక్ చేసుకోవాలి ఒకసారి. ఫీల్డింగ్ నాకు తెలిసి మేబీ మన అట్లా చేంజ్ చేస్తారో చేంజ్ చేయడం మనకైతే తెలియదు. సో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక్కో ప్లేయర్ పిలిచి మనం వాళ్ళు అడుగుదాం, వాళ్ళు ఎలా చేస్తారు ఏంది కథ అడుగుదాం. ఇగో చెప్పండి, మీ ఫీలింగ్ ఎలా చేస్తారు, మీరు ఏంది మీ కథ ఏంది? పరిగెత్తి చేస్తాం. ఎండ బాగా కొడుతుంది, చేంజ్ చేయగలరా మీరు? చేంజింగ్ అంటే చూడాలి వాతావరణం. ఫస్ట్ టాస్ పడగానే బ్యాటింగ్ ఇట్లా డైరెక్ట్ చూసి మన అవతారం చూసి మీరు ఎలా ఫీల్డింగ్ ఎదుర్కోగలరు? ఏముంది, జాసగొండ మాకు అన్ని బాల్. చెప్పండి. ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. బ్యాటింగ్ కాబట్టి డైట్ చేశాను. ఖచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తాం. ఫీలింగ్ స్కోర్ నెట్ట కట్టడి చేస్తారు మీరు. So hello, today is match about Binginapalli Lions. ఇంగ్లీష్ తెలుగులో చెప్పు. తెలుగులో చెప్పు. So hello, today match about Binginapalli Lions versus Polkuru. Toss won that Polkuru team. Polkuru team toss గెలిచి నమస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఎందుకంటే పిచ్ కండిషన్ చాలా డ్రైగా ఉంది అండ్ మనం వర్షం పడటం వల్ల పిచ్ కండిషన్ ఇప్పుడు మళ్ళీ ఎండ ఎక్కువ వచ్చింది, దాని వల్ల డ్రై అయిపోయింది. సో మనం చేసింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుందని చెప్పి పొలుకూరు టీము టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఎందుకు అని వాళ్ళ కెప్టెన్ అడిగితే పిచ్ డ్రైగా ఉంది, చేసింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పొలుకూరు టీం ఒక మ్యాచ్ ఓడిపోయి లాస్ లో ఉంది. సో వాళ్ళు ఈరోజు ఎలా కట్టడి చేస్తారో చూద్దాం. మీట్ మిస్టర్ శివారెడ్డి అన్న, సిక్స్ హిట్టర్. అండ్ టుడే పిచ్ రిపోర్ట్ వచ్చేసి పిచ్ చాలా డ్రైగా ఉంది, ఇక్కడ బానే ఉంటది మరి గట్టిగా అయింది. సో పిచ్ చూస్తే చాలా డ్రైగా ఉంది, ఎందుకంటే ఇది నిన్న వర్షం పడి కారణంగా గట్టి కొట్టలేదు. అంతేగా నా వెనక నా ముందు నేనైతే వెళ్ళిపోతాను నుంచి వాళ్ళు తిప్పలు పడతారు, ఎండ మేము తట్టుకోలేకపోతున్నాను. సో అందువల్ల మేము వెళ్తున్నాం అనమాట.